జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిన్న మనం అగ్నివీర్ గురించి వీడియో చేసినాం. ఆ వీడియో చేసినప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ చేసినాడు. ఆయన వచ్చేసి మన భారతీయ సైన్యంలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడో ఈ సందర్భంగా నేను మీకు ఒకసారి చెప్తా. అది కామెంట్ చదివి వినిపించా. నేను ఒక ఆర్మీ సోల్జరు. డబ్బు సంపాదించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి, కానీ ఆర్మీ అంటే ప్రాణం. దేశం కోసం సేవ చేయడం ఒక వరం, దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఒక అదృష్టం. భారత్ మాతాకి జై అని పెట్టాడు. అన్నా, నిజంగానే నువ్వు కావచ్చు, లేకపోతే మన దేశం కోసం ఎవరైతే సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారో, ఎండకు వానకు చలికి అన్ని వాతావరణాలు అన్ని పరిస్థితులు అన్ని తట్టుకొని కూడా ఎవరైతే కాపలా కాస్తున్నారో, ఈ దేశాన్ని కుటుంబంలా భావించి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మీరు అహర్నిశలు ఎవరైతే అక్కడ పోరాడుతూ ఉన్నారో, మీరందరూ కూడా మాకు కనిపించే దేవుళ్ళతో సమానం. ఖచ్చితంగా మేమందరం మీకు రుణపడే ఉంటాము. అట్లాగే మీరు ఎవరైతే మన శత్రు దేశాల నుంచి యువతలకు రావాలని చుచ్చుకు చెప్పి ఎవరైతే శత్రువులు ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళని మీరు బ్యాచ్ అవ్వండి. 7 అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలకు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని తొక్కి నారదీసేదానికి మేమంతా ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పి ఈ వీడియో సందర్భంగా నేను మీకు మాట ఇచ్చిన. ఇంకా అసలు విషయానికి వచ్చా. ఇప్పుడు బయట నుంచి వచ్చా ఉంటారు శత్రువులు. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చా ఉంటారు. ఏది మన దేశంలో అంత అలకల్లోలం చేయాలని చెప్పేసి, ఈ అలకల్లోలం చేయాలని చెప్పేసి వచ్చే వాళ్ళని ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ అన్న లాంటి వాళ్ళు ఆ సరిహద్దులో నిలబడుకొని వాళ్ళ ఎదురు మాట పెట్టి బ్యాచ్ ఉంటారు వాళ్ళను తుక్కుగా. కానీ విషయం ఏంటంటే ఇది ఒక లెక్క. ఇలాంటి వాళ్ళని పంపించానే ఉంటారు, పంపించే వాళ్ళని వీళ్ళు లేచా ఉంటారు. అది కాదు కథ. అసలు విషయం ఏంటంటే ఎవడైతే అవతలు చేరుకొని వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళకి లేనిపోనేటి చెప్పి వీళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసి పంపించే వాళ్ళు ఉంటారు చూసినా, అసలు వాళ్ళు మూలము, ఆ మూలాన్ని వేయాల. ఆ మారి చేస్తుంది ఇప్పుడు మన దేశము, మన మోడీ ప్రభుత్వం. నిజంగా ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ కొట్టాల్సిన విషయమే. ఏది మామూలు కథ ఇదే. ఇందుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. భారతదేశానికి శాశ్వత శత్రువు ఎవరంటే పాకిస్తాన్. అంటే చైనా ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ దరిద్రం గురించి నేను చెప్తా ఉండా. మింగను మెతుకులేదు కానీ వీళ్ళకి మీసాలకు సంపంగి నూనె కావాలి. వీళ్ళక అది పరిస్థితి. వీళ్ళకి తినడానికి తిండిలే, వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలా. ఒరే స్వామి, ఉండేవాళ్ళు తిండి పెట్టండి రా నాయన. అదిలే ఎంతసేపటికి మా కాశ్మీర్ ఏం చేసుకుంటారు కాశ్మీరు వాళ్ళు? ఏదో ఇప్పుడిప్పుడో బాగుపడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి మళ్ళీ మా కాశ్మీర్ కావాలంటే ఆడుకుండే వాళ్ళకి ఏం మెంగనేం లేదు. వీళ్ళ తీసుకుపోయి అంటే వీళ్ళ పచ్చులతో చంపుదామని. మళ్ళీ ఏంటంటే ఈ మారి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కొంతమంది ఉండారు. నేను ఒక మాట చెప్తా. సీకే స్పెషల్ బ్రీడ్ అంట ఇంకటాంచి. ఈ సీకే స్పెషల్ బ్రీడ్ అంటే ఏంటంటే చెత్త కార్తె స్పెషల్ బ్రీడు. ఎందుకంటే మనల్ని అంటారు కదా, ఏమని గోధి మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ అంటున్నారు కదా. కాబట్టి ఇప్పటించి వీళ్ళకి నేను ఏం పెడతాను అంటే నామకరణం సీకే అంటే చిత్తకార్తె స్పెషల్ బ్రీడ్ అనమాట. అంటే నేను ఇంతకంటే లోతుగా చెప్పకూడదు. మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మళ్ళీ ఏదన్నా దీని మీద లేని పని అటెండ్ చేస్తారు. కాబట్టి నేను విషయం చెప్తా ఉండా. అయితే ఈ కాశ్మీర్ని అడ్డం పెట్టుకొని గత 35 సంవత్సరాల నుంచి మన దేశంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున తీవ్రవాద కార్యకలాపాలను అయితే కొనసాగిస్తూ వస్తా అనే సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే మోడీ ప్రభుత్వం రాకముందు వరకు ఈ తీవ్రవాదులది ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ముఖ్యంగా యూపీఏ హయాంలో, అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ హయాంలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు అసలు ఎదురేలా ఏళ్ళు అత్తగారింటికి వచ్చిపోయినట్టే చుట్టాలు చూసేనట్టు వచ్చేది, ఏదో ఒకటి చేసేది, గబ్బు చేసేది, పోతా ఉండేది, నాశనం చేసి ఆ మాదిరి. ఈ క్రమంలో దేశంలో అనేక బాంబు పెళ్లిళ్ళు జరిగినాయి. వాటి గురించి మనకందరికీ తెలుసు. ఎంతోమంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినారు. అనేక తీవ్రవాద దాడులు జరిగినాయి. ఈ ఘటనలో అనేక మంది అమాయకులైనటువంటి భారతీయులు కూడా చనిపోయినారు. అయినప్పటికీ ఈ యూపీఏ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. పెద్దగా ఏనాడు కూడా దీని మీద ఎటువంటి కూడా చర్యలు కూడా వీళ్ళు చేపట్ల. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ కదా. అది మీకు తెలీదా? కొంతమంది అదే పార్టీలో ఉండేవాళ్ళు పాకిస్తాన్కు జిందాబాదులు కొట్టినారు. ఎవరు? ఈ తెలంగాణలో కూడా ఒక ఆయన ఉన్నాడు. చాలా మంది ఉండాలి, అట్ట పోల్చుకుంటే ఉండారు. ఎవరైతే భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నారో ఆ కాంగ్రెస్లో చేర్పించుకొని వాళ్ళకు ఎంపీలుగా టికెట్లు కూడా ఇచ్చినారు. మనకు తెలీదా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కన్నయ్య కుమార్ అని చెప్పేసి ఈ దేశాన్ని ముక్కలు చేయాలన్నాడు. అది పనిగా తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్పించుకొని ఢిల్లీలో ఎంపీ టికెట్ ఇచ్చినాడు. వీళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడతారు బొద్దకొకరవన్న సిగ్గన్న లేకుండా. ఏ మొహం పెట్టుకొని వచ్చారో, ఏ మొహం వచ్చి కామెంట్లు పెడతారో స్పెషల్ బ్రీడ్స్ గాళ్ళు. అయితే దీనివల్ల వీళ్ళ చేతకాంతనం వల్ల తీవ్రవాదులు అయితే రెచ్చిపోతా ఉన్నారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తీవ్రవాదం మీద ఉక్కుపాదం మోపడంతో వేల మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు. అలాగే అనేక మంది తీవ్రవాద నాయకులు పాకిస్తాన్లో, అంటే మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒరే స్వామి వాళ్ళ మాదిరి కాదు వీళ్ళు వంగన పెట్టి ఆచారని చెప్పేసి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఏం చేశారో, ఎవరో ఈ తీవ్రవాదులు తయారు చేస్తారు కదా, వాళ్ళు పోయి ఇంకా రాక్షస జీవితం గడుపుతా ఉన్నారు. అయితే పాకిస్తాన్లో దాక్కున్న ఈ తీవ్రవాద నాయకులను రాకుమారులు, ఈ రాకుమారుల గురించి గతంలో కూడా నేను చెప్పిన, ఇంకా అర్థం చేసుకోండి. ఈ రాకుమారులు వెతికి వేటాడి చంపుతా ఉన్నారు. ఏది?
పులి కదా వీళ్ళ కదా అడవి పందులు కదా ఏది ఆట నెట్టు ఆ మాదిరిగా ఇప్పటి వరకు మనకు అందుతున్న లెక్కల ప్రకారం గత 2 సంవత్సరాల్లో ఈ మాదిరిగా 35 మంది అతి ముఖ్యమైనటువంటి తీవ్రవాద నాయకులు అయితే హత్య చేయబడినారు. ఈ క్రమంలో ఇప్పుడు మరొక తీవ్రవాద నాయకుడు పాకిస్తాన్లో హత్య చేయబడినాడు. వీడి పేరేంటంటే అలీ రాజా. వీడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయిన ISIకి చెందిన అధికారి. వీడు POKలో ఉంటూ, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు కదా, ఆడుంట భారత్లో అనేక బాంబు దాడులకు ప్లాన్ చేసినాడు ఈ పోతుమోగోడు. ముఖ్యంగా గురుదాస్పూర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ వెనక వీడు హస్తం ఉన్నదంట. ఈ సంఘటనలో అనేక మంది అమాయకులు కూడా చనిపోయినారు. అయితే ఈ మధ్య ఈ రాకుమారులు ఇలా మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వాళ్ళని ఒక్కొక్కరుగానే లేపేస్తూ ఉండడంతో భయపడిపోయి ఉచ్చబోసుకొని ఈ అలీ రాజా గాడు కరాచీకి బారిపోయి ఆడ రాష్ట్ర జీవితం గడుపుతూ ఉన్నాడు సైలెంట్గా, ఈ ఊరికి కనపడకుండా. అయితే ఈ గుర్తు తెలియని రాకుమారులు ఎలా కనిపెట్టినారో మొత్తానికైతే ఫైనల్గా కరాచీలోని ఈ అలీ రాజా రహస్య ప్రాంతాన్ని అయితే కనిపెట్టేశారయా. అంతే 3 రోజుల క్రితం వీడి రహస్య స్థానంలో దూరి మరీ ఈ గుర్తు తెలియని వ్యక్తులు వీడిని కుక్కను కాల్చాడు, కాల్చి చంపినారంట. ఊరికే కూడా కాదు. దీంతో భారత్కు ఒక పేడ అయితే వదిలిపోయినట్టయింది. ఇంకపోతే ఈ పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIలో ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు కదా, ఎవరు ఈయన చంపిన వాళ్ళు, వాళ్ళ కోసం ఎంత ఎతికినా కూడా వాళ్ళు అసలు ఎట్టపోయినారు కూడా, అసలు ఏం వాళ్ళ అడ్రస్ కూడా లేదు. రావడం, బేయడం, మాయమైపోవడం, అది కథ ఆ మాది జరుగుతుంది. ఇట్లా వచ్చే తీవ్రవాదులనే కాదు, వాళ్ళని అక్కడి నుంచి వెనక నుండి ప్రోత్సహించి వెన్నుతట్టి పంపించారు చూసిన పోయిరాపో అని వాళ్ళని వేయాలా. అట్లా కొమ్మలు నరికేదే కాదు, కూకటి వేళతో పెరికేయాలి ఈ తీవ్రవాదాన్ని అనేది. అది కథ. ఈ వీడియోపై దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా మన వీడియోని లైక్ చేసి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మన ఫ్రెండ్స్కు, అలాగే మన జాతీయవాదులు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా గ్రూపులు, ఏది వాట్సాప్ అలాగే ఫేస్బుక్, ఆ గ్రూపులు అన్నింటిలోనూ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.